ఆఫ్ సామ్ దావీదైన భక్తుడు ఈ రీతిగా మాట్లాడుతూ అంటాడు, ప్రభువా నీ సన్నిధి నుంచి నేను ఎక్కడ వెళ్ళగలను తండ్రి? ఆకాశంలో ఉన్నను నీ సన్నిధి ఉంది, నేను పాతాళంలో పడి ఉన్నను అక్కడ నీ సన్నిధి నన్ను కనుగొంది. నేను రెక్కలు కట్టుకొని ఈ సముద్ర దిగంతములోకి వెళ్ళినా కానీ నీ సన్నిధి అక్కడుండి నీ హస్తమై నా చేతిని పట్టుకొని అక్కడి నుంచి నడిపించింది నన్ను అని అంటున్నాడు దావీదైన భక్తుడు. ఆమేన్. అండ్ టుడే ఐ వాంట్ టు టెల్ యూ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధి మన జీవితంలో ఏ రీతిగా పనిచేస్తుంది అంటే ఆయన హస్తము వల్లే పనిచేస్తుంది అంట. ఎవ్రీ టైమ్ వెన్ యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, మీరు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మీరేదో కేవలం ఆదివారం కదా నేను సండే చర్చ్కి వెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ఏం చేస్తున్నారు అంటే ఆ గొప్ప సన్నిధిలో మీరు ఉంటున్నారు. సో వాట్ ఎవర్ యూ నీడ్, మీకు ఏదైతే కావాలో, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, మేబీ మీరు పాతాళంలో ఉన్నా, మీరు ఆకాశంలో ఉన్నా, ఇట్ డజంట్ మ్యాటర్ వే యు ఆర్, ఆయన సన్నిధి మిమ్మల్ని కనుగొంటుంది అని వాక్యం సెలవిస్తుంది. అది కేవలం కనుగొనడం మాత్రమే కాదంట, అక్కడ నుంచి మిమ్మల్ని బయటకి తెస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. అక్కడ చాలాసార్లు మనమేం అనుకుంటాము అంటే మనం దేవుని యొక్క సన్నిధి నుంచి దూరముగా వెళ్ళిపోయామేమో అని అనుకుంటాం, కానీ వాక్యం మాత్రం ఏం సెలవిస్తుంది అంటే నువ్వు అంత గొప్పవాడివి ఇంకా కాలేదంట ఆయన సన్నిధి నుంచి వెళ్ళిపోవడానికి. ఎందుకంటే ఆయన సన్నిధి ఈజ్ వైడ్ స్ప్రెడ్. సో టుడే ఐ వాంట్ టు డిక్లేర్ అండ్ డిక్రీ, ఆయన సన్నిధి మిమ్మల్ని కనుగొనును గాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ మీరు పాతాళంలో ఉన్నట్లయితే ఆయన హస్తము మిమ్మల్ని లేవనెత్తును గాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన సన్నిధి ఇచ్చే రెస్ట్ దేవుడు మీకు కలుగజేయును గాక. ఆయన సన్నిధి ఆయన హస్తము ఎటువంటి హస్తము అంటే ఇట్ ఈస్ హ్యాండ్ ఫిల్డ్ విత్ బ్లెస్సింగ్ అంట. ఆయన హస్తములో లోటైనది ఏదీ లేదు అంట. ఎప్పుడైతే మీరు ఆయన హస్తమును కనుగొంటారో మీ జీవితంలో లోటు అనేది మీ లైఫ్ని వదిలి వెళ్ళిపోతుంది అని నేను నమ్ముచున్నాను. మీరు ఎప్పుడైతే ఆయన హస్తమును కనుగొంటారో మీరెంతకు కిందకు పడిపోయినా కానీ తిరిగి లేవనెత్తే శక్తి ఆయన హస్తములో ఉంది. హల్లెలూయా. Can you all give a big shout offering to the name of Jesus? Thank you so much. You all can be seated in the presence of the Lord. Let us all turn our Bibles to 2 Samuel chapter 9. 2 Samuel chapter 9, and let's read verses from 7 to 11. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడినైన నాయుడలా నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడును అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సిబాను పిలువనంపి సౌలుకును అతని కుటుంబమునకు కలిగిన సొంతది అంటిని నీ యజమానునిగా కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలిగినట్లు నీవు దాని పంట తేవలెను. నీ యజమానుని కుమారుడైన మోషేబోతు ఎల్లప్పుడూ నా బల్యోదిన భోజనము చేయనని సెలవిచ్చెను. ఈ సీబాకు పదునైనదియమందు కుమారులను 20 మంది దాసులను ఉండిరి. నా ఏలినవాడగు రాజు తన దాసునికిచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడైన నేను చేసినది సీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషేతు రాజకుమారుల్లో ఒక్కడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. Amen. Amen. We see 3 main characters in this particular scripture. ఒక ముగ్గురిని మనం చూస్తామండి ఇక్కడ, దావీదు, జానథన్ అండ్ వి సీ మెఫీబోషెత్. సో ఈ ముగ్గురు ఏంటంటే దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. ఐ డోంట్ నో ఎంతమందికి స్టోరీ తెలుసో నాకు తెలియదు, కానీ బట్ వెన్ వీ గో డీపర్ ఇన్ టు దిస్ స్టోరీ, ఎప్పుడైతే ఈ స్టోరీ మనకు అర్థమవుతుందో యేసుక్రీస్తు మన కొరకు ఏ చేశాడో కూడా అర్థమవుతుంది. సో వెన్ డేవిడ్ వాజ్ anointed to be the king, ఎప్పుడైతే దావీదును రాజులాగా ఉండాలి అని శామ్యూయల్ అభిషేకము చేస్తాడో, we see that Saul is trying to kill David. సాల్ ఏం చేస్తున్నాడు అంటే దావీదును చంపివేయాలి, కొన్ని గొప్ప కార్యములు చేస్తున్నాడు, ఎక్కడ రాజు అవుతాడో ఆయన భయముతోటి సాల్ ఏం చేస్తున్నాడు అంటే ప్రతి ఒక్క ప్లాన్స్ చేస్తున్నాడంట దావీదును చంపడానికి. కానీ ఇక్కడ సాల్ అయిన కుమారుడు జానథన్ మాత్రం ఏం చేస్తున్నాడు అంటే దావీదుతోటి ఒక నిబంధన చేస్తున్నాడంట. ఏమంటున్నాడంటే, దావీదు మా తండ్రి ఏదైతే చేస్తున్నాడో అది తప్పు అని నాకు తెలుసు, కానీ నువ్వు మాత్రం నాకు ఒక కవర్నెంట్ చేయి, నాకు ఒక నిబంధన చెయ్యి. ఆ నిబంధన ఏంటి అంటే నువ్వు నాకును నా పిల్లలకు నీ కనికరమును చూపెడతాను అని నిబంధన చెయ్యి అని అండ్ జానథన్ దావీదుతో అంటాడంట. సో డేవిడ్ మేక్స్ అ కవర్నెంట్ విత్ హిమ్. దావీదు ఏం చేస్తాడంటే అతనితో కవర్నెంట్ చేస్తాడంటే తప్పకుండా
నేను ఎప్పుడైతే రాజును అవుతానో నీకు నీ జనరేషన్స్కి నేను కనికరమును చూపెడతాను అని వాగ్దానం చేస్తాడు. అండ్ లాంగ్ స్టోరీ షార్ట్, ఎప్పుడైతే సాల్ గెట్స్ ఇన్ టు అ వార్, ఎప్పుడైతే సాల్ వార్ వేజ్ చేస్తాడో, సాల్ చనిపోతాడు, తన పిల్లలు చనిపోతాడు, కేవలం ఒక పర్సన్ వాళ్ళ జనరేషన్లోంచి ఉండిపోతారు. ఎవరు అంటే మెసిబోఫెత్. సో ఈ మెసిబోఫెత్ ఏంటి అంటే, ఎప్పుడైతే తన నాని ఎవరైతే ఆ బాబుని చూసుకుంటున్నారో తనని చంపకుండా ఉండాలి అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు తన చేతిలోంచి కింద పడి ఆయన కాళ్ళను కోల్పోతాడంట. హీ వాజ్ అ లేమ్ మ్యాన్. సో మనము బ్యాక్ ఇన్ దోస్ డేస్ ఎప్పుడన్నా చూసుకుంటే ఎవరైతే ఫిజికల్గా దే ఆర్ నాట్ ఫిట్, దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు బీ ద కింగ్స్, వాళ్ళు ప్యాలెస్లో ఉండడానికి వాళ్ళకి ఎటువంటి రైట్ లేదు, బికాస్ ద ఫిజికల్ స్ట్రక్చర్ ఇస్ నాట్ సపోర్టింగ్ ఇట్. సో ఇప్పుడు మెసిబోఫెత్ ఎక్కడ ఉన్నాడు అంటే ఏదో ఒక మూల ప్రాంతంలో ఉన్నాడంటే ఎవరో అతన్ని చూసుకొని ఉంటున్నారు అంట. ఎప్పుడైతే దావీదు రాజుగా మారాడో మొదటిగా దావీదు ఏం చేస్తాడు అంటే తన పని వాళ్ళను పిలిచి ఎవరన్నా జానతన్కి సంబంధించిన వాళ్ళ కుమారుళ్ళు కానీ ఎవరన్నా ఉంటే నా దగ్గరికి తీసుకొని రా అని అంటాడు. సో నౌ we see మెసిబోఫెత్ is coming to David. దావీదు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు ఏమంటాడంటే, ఐ రిమెంబర్ ద కవెనెంట్ దట్ ఐ మేడ్ విత్ యువర్ ఫాదర్. నేను ఏదైతే జానతన్ తోటి కవెనెంట్ చేశానో ఆ కవెనెంట్ నేను గుర్తు పెట్టుకొని నేనేం చేస్తాను అంటే నువ్వు కోల్పోయినదంతయు తిరిగి నేను నీకు సమకూరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, నువ్వు ఎక్కడో మూల ప్రాంతంలో ఉన్నావు, నువ్వు ఎటువంటి జీవితం బతుకుతున్నావో నీకే క్లారిటీ లేదు, కానీ నేను కవెనెంట్ చేశాను జానతన్ తోటి. ఆ కవెనెంట్ని నేను గుర్తు చేసుకొని ఎక్కడో ఉన్న నిన్ను నేను తిరిగి మళ్ళీ ప్యాలెస్కి తీసుకొని వస్తాను అని అన్నాడు. ఏ రీతిగా అయితే నా కుమారులు నాతో కూర్చొని భోజనం చేస్తున్నారో అదే రీతిగా నువ్వు కూడా నాతో కూర్చొని భోజనం చేస్తావు అని అంటున్నాడు. ఎప్పుడైతే ఆయన సాల్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ప్రాపర్టీ, మనం ఆ కంప్లీట్ వర్స్ చూసినట్లయితే ఒక్క సింగిల్ ప్రాపర్టీ కూడా మిస్ కాకుండా దావీదైన భక్తుడు ఏం చేశాడు అంటే ఆ ప్రాపర్టీని మొత్తం అతని పేరు మీద తిరిగి రాసేశాడంట. ఆమేన్. If a man can keep a covenant like that, నూతన నిబంధనలో యేసు ప్రభు మనతో ఏమంటున్నాడు అంటే, నా రక్తము ద్వారా నా శరీరము ద్వారా నేను నూతనమైన నిబంధనను చేస్తున్నాను అంటున్నాడు. అదే రీతిగా మనం ఎంతో దూరముగా ఉన్న మనము, ఎక్కడో పాపంలో మునిగిపోయిన మనము, పాపంలో ఉన్న మనల్ని దేవుడు ఆయన కవెనెంట్తో ఏం చేశాడు అంటే ఆయన రక్తముతో ఆయన శరీరములతో మనల్ని దేవునికి సమీపముగా చేశాడు అని వాక్యం సెలవిస్తుంది. దిస్ ఇస్ నాట్ యువర్ గుడ్నెస్. మీరేదో మంచితనము ద్వారా దేవుడు మీ పైన ప్రేమ చూపెడుతున్నాడు అని కాదు. నేనేం నమ్ముతున్నాను అంటే దేవుడు ఏదైతే నిబంధన చేశాడో ఆ నిబంధన ద్వారా దేవుడు మళ్ళా తిరిగి మనల్ని రిమెంబర్ చేసుకుంటున్నాడు అని నేను నమ్ముచున్నాను. ఆమేన్. చాలామంది వి ఐడెంటిఫై విత్ మెసిబోఫెత్ కదండి. హీ వాజ్ సపోజ్ టు బీ అ హెయిర్ ఆఫ్ అ కింగ్. ఆయన ఒక రాజు ఒక గ్రాండ్ సై ఉన్నాడు అంట. ఆయన రాజభోగాలు ఏ రీతిగా ఉండాలి, హీ షుడ్ బీ ఇన్ ద ప్యాలెస్. ఇప్పుడు సాల్ చనిపోయాడు, జానతన్ చనిపోయాడు, నెక్స్ట్ కింగ్ ఎవరు ఉండాలి అంటే మెసిబోఫెతే ఉండాలి. కానీ థింగ్స్ డెంట్ వర్క్ అవుట్ ద వే. ఏ పాపము అయితే సాల్ చేశాడో దట్ క్రెప్ట్ ఫార్ మెసిబోఫెత్. కానీ ఎప్పుడైతే దావీదు నిబంధనను గుర్తు చేసుకున్నాడో తన జీవితము మారిపోయింది అని వాక్యం సెలవిస్తుంది. అండ్ లెట్ మీ టెల్ యూ టుడే, we are under a mighty covenant, we are under a greater covenant. గొప్ప నిబంధన యేసు ప్రభు మనతో చేసి ఉన్నాడు. Amen. And today I want to tell you, no matter wherever you are, మీరు ఎక్కడ ఉన్నా కానీ ఎప్పుడైతే ఆ నిబంధనను మీరు జ్ఞాపకము చేసుకుంటున్నారో you have the access to sit at the king's table. ఇప్పుడు దావీదు అదే మెసిబోఫెత్తో అంటున్నాడు, ఫిజికల్గా హూస్ నాట్ ఈవెన్ క్వాలిఫైడ్ టు ఎంటర్ ద ప్యాలెస్, రాజుతో కూర్చొని భోజనం చేస్తున్నాడు అంట, వాళ్ళ పిల్లలతో కూర్చొని భోజనం చేస్తున్నాడు అంట. ఎక్కడో దూరముగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు అంటే తన రక్తముతో మనల్ని తన పిల్లలుగా చేసి ఆయన ఒక టేబుల్ పైన కూర్చునే అర్హతని దేవుడు మనకిచ్చాడంట. వీఆర్ నాట్ ఈటింగ్ ఎనీ ర్యాండమ్ ఫుడ్. దేవుని యొక్క బల్ల ఏదో ఒక బ్రెడ్ ఒక వైన్ అయి కాదు, అది యేసుక్రీస్తు యొక్క శరీరము, యేసుక్రీస్తు యొక్క రక్తం అయి ఉంది అని వాక్యం సెలవిస్తుంది. అండ్ దిస్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ టేబుల్. దిస్ ఇస్ అ టేబుల్ దట్ ఈస్ మేడ్ ఫర్ కింగ్స్. దిస్ ఇస్ అ టేబుల్ దట్ ఈస్ మేడ్ ఫర్ సన్స్. దిస్ ఇస్ అ టేబుల్ దట్ ఈస్ మేడ్ ఫర్ ద హెయిర్స్ ఆఫ్ ద కింగ్స్. అండ్
యేసుక్రీస్తు మీ కొరకు చేసిన నిబంధన ద్వారా మీకు లాంగ్ జంప్ ఎక్కడికి వచ్చింది తెలుసా అండి? స్వయాన ఆయన కింగ్డమ్కి వచ్చింది అని వాక్యం సెలవిస్తుంది. యు ఆర్ సిట్టింగ్ అట్ ద టేబుల్ వెర్ ద కింగ్స్ ఆర్ సపోజ్ టు సిట్. ఎక్కడైతే ఏవైతే రాజులు భుజించాలో అదే వి సీ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఎప్పుడైతే మెల్కిజెదెక్ దగ్గరికి అబ్రహాం వచ్చాడో, మెల్కిజెదెక్ ఆఫర్స్ హిమ్ వైన్ అండ్ బ్రెడ్. దట్ వాస్ ద ఫుడ్ ఆఫ్ ద కింగ్ దట్ అబ్రహాం రిసీవ్డ్ ఇట్ బై ఫెయిత్. అండ్ ఈ రోజు మనం యేసు ప్రభుని నమ్మి మనం అదే చేస్తున్నాము. రాజులు ఏదైతే తినాలో, దేవుని యొక్క కుమారులు ఏదైతే భోజనం చేయాలో, ఈరోజు యేసుక్రీస్తు శరీరము ద్వారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం ఆయన కింగ్డమ్లో కూర్చొని, ఆయన ప్యాలెస్లో కూర్చొని ఆయన ఒక భోజనాన్ని తింటుండగా దేవుడు మీరు కోల్పోయినవన్నీ మీకు సమకూర్చునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడో దూరముగా ఉన్న మిమ్మల్ని దేవుడు సమీపముగా తెచ్చి మిమ్మల్ని హెచ్చించునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. మేబీ మెషిబోఫెత్ ఫెల్ ఆఫ్ for the sin of his grandfather. కానీ మీకు తెలుసా అండి, ఎప్పుడైతే డేవిడ్ రిస్టోర్డ్ మెసిబోఫెత్, తన పిల్లలు కూడా అందులోనే కంటిన్యూ చేశారంట. అండ్ ఈరోజు దేవుడి యొక్క శరీరము ద్వారా, దేవుని యొక్క రక్తము ద్వారా, ఆయన కృప మీరు మాత్రమే కాదు కానీ మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు, మీ పిల్లల పిల్లలు అనుభవించునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఐ ప్రే దట్ మే ద ఫేవర్ దట్ ఈస్ అపాన్ ద కింగ్, మే ద ఫేవర్ దట్ ఈస్ అపాన్ ద కింగ్స్, మే దట్ కమ్ అపాన్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. మీరు ఏదో ఆర్డినరీ దాంట్లో పాల్గొవట్లేదు. యు ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద బాడీ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. ఆయన శరీరము, ఆయన రక్తములోనే మనం పాల్గొంటున్నాము అంట. దిస్ ఇస్ అ ఫుడ్ దట్ హ్యాస్ అ కెపాసిటీ టు సెట్ యూ ఫ్రీ. మనల్ని విడిపించే శక్తి, మనల్ని రక్షించే శక్తి, మనల్ని హెచ్చించే శక్తి కేవలం ఆయన శరీరములో, ఆయన రక్తంలో ఉందంట. ఆమేన్. ఆర్ యు ఆల్ రెడీ టు టేక్ పార్ట్ ఇన్ ద మిరకిల్ మీల్? దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ కింగ్స్ ఫుడ్. కొంతమంది దైవజనుకులు ఏమంటారు అంటే ఇది బల్ల అన్నారు, వాళ్ళు రాజులకు ఆహారము అని అంటారు. బికాజ్ ఏ రీతిగా అయితే మనం ఈ ఆహారాన్ని తింటున్నామో, వీఆర్ డిక్లేరింగ్ దట్ వీ ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్, వీఆర్ డిక్లేరింగ్ దట్ వీ ఆర్ ద కింగ్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆమేన్.